సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి నేటికి కనిపిస్తుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒంటి చేత్తో రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో రైతులకు అయితేనేమి, విద్యార్థులకు అయితేనేమి, సామాన్య పేద ప్రజలకు అందరికి కూడా మేలు చేసి రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా చేసినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ గారు. అట్లాగే ముఖ్యంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అనేక మంది విద్యార్థులు ఈరోజు లక్షల రూపాయలు జీతాలు తీసుకొని మంచిగా వాళ్ళందరూ కూడా స్థిరపడ్డటువంటి పరిస్థితి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కల్పించినటువంటి ఘనత. అట్లాగే రైతుల సమస్య, రైతు భరోసా, ఇంకా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, 2 రూపాయలకే కిలో బియ్యం, ఇంకా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయనే మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఏవైతే సేవలు చేసిండో, ఆయన ఆశయాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొనసాగిస్తామని చెప్పేసి ఆయన జయంతి సందర్భంగా తెలియజేస్తాం.